హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రద్భూషితాముజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ చేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966-67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినవాళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా ద్వాదశ రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైం. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరూ కూడా మంచి చెప్పేటటువంటి వాళ్ళ దగ్గర ఈ పరాభవనామ సంవత్సరంలో ఉండరు. మంచి వాళ్ళని వదిలేసి చెడ్డవాళ్ళతో వెళ్ళిపోవడమే. మగాళ్ళైనా ఆడాళ్ళైనా మాయ మాటలు చెప్పి కళ్ళ బొల్లి మాటలు చెప్పేటటువంటి వాళ్ళ ట్రాప్లో మీరు ఇరుక్కుంటారు. ఆ రాహు మాయలో పడతారు. నవంబర్ 25వ తారీఖు వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందండి? పనులన్నీ లేటు. మరి మీకు జగద్గురువుల్ని భారతీతీర్థ స్వామి వారి దగ్గరికి మనం వెళదాం, మా గురువుగారు ఆయన అని అన్నప్పుడు నువ్వు ఒక్కడవే ఎందుకు వెళ్ళావు? నువ్వు నీ ఫ్రెండ్ని తీసుకొని నువ్వు ఒక్కడవే ఎందుకు వెళ్ళావు? ఆ తర్వాత నువ్వు చేసిన పని ఏంటి? నీ ఎండి వెళ్ళాడు, ఏం పీకారు మీరంతా కూడా. మొత్తం జగద్గురువుల యొక్క అనుగ్రహం ఊరికి అక్షంతలు వేస్తారు, ఒక చిన్న ఇది ఇస్తారు, ఇచ్చి చేసుకోండి ఆయన, ఓకే సరిపోతుందా? నీకు ధనాన్ని, ఆ కాంట్రాక్ట్ని ఇప్పిస్తావు, ఇచ్చి చక్కగా వాళ్ళు చేయడానికి ఆ సువర్ణ అవకాశాన్ని మీరంతా కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి బ్రెయిన్లెస్ స్టెప్స్ వేస్తారనమాట. సో ఆ తర్వాత అనేకమైనటువంటి ఎలిగేషన్స్ వల్ల మీ ఉద్యోగం పోతుందండి అన్నాం, పోయింది. ఎలిగేషన్స్ మీటింగ్ పెట్టి మీ పరువు తీసి మొత్తం పోగొట్టారు. ఇస్ ద వే దట్ యూ విల్ డూ. ఇదా మీ ఫేట్.
కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మీరు ఏం చేయాలి అంటే స్వయంకృత అపరాధాలు చేసుకుంటారు, అవి కరెక్ట్ చేసుకోండి. గురువు అనేవాడు ఒకడే ఉండాలి, వాడే జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు. కాబట్టి ఈ రాశి వారికి విద్యార్థులందరూ కూడా మీకు గురుబలం అధికంగా ఉంది, కానీ ఏం ప్రయోజనం? విద్యల్లో వెనకబడి ఉంటారు. మొన్నటిదాకా చాలా చాలా ఎక్కువ అప్పులు అనేటటువంటివి మీకు అడగకపోయినా ఇచ్చారు. ఆ అప్పులన్నీ కూడా తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది కదా. కాబట్టి తీసుకోండి, అప్పులు తీసుకోండి, న్యాయంగా బిజినెస్లు చేయండి, తీర్చండి. ఆ తర్వాత ఈ యొక్క రాశి వారు అందరూ కూడా విద్యార్థులు వెనకబడడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబుల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలకి వెళ్ళినటువంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు అవకాశాలు మంచిగా కలగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీరు అనుకున్న ప్రతి పని కూడా అనుకున్నట్లు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాహు ఒప్పుకోవడం మిమ్మల్ని నవంబర్ 25 వరకు తోలు తీసేస్తాడు అందరినీ కూడా. ఇమాజినేషన్, హాలుసినేషన్, ఇన్ఫాక్చుయేషన్లో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు అందరూ కూడా ఎప్పుడు తర్వాత నవంబర్ 25 తర్వాత మీ సోదరులు డెవలప్మెంట్ అవుతారు. అండ్ యూల్ గెట్ ఫారిన్ ఛాన్సెస్. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ పీకి పడేస్తాడు. ఆ తర్వాత నవంబర్ 25 తర్వాత కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఈ ఎమర్జెన్సీతో వాటి యొక్క ఆవిర్భావంతో మీ ఉద్యోగాలన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు కొత్త బిజినెస్లు పెట్టండి. వడి యూ క్రిటిసైజ్ ట్రంప్ అండ్ వడి యూ కర్స్ ట్రంప్? వి నో దట్ అతను చేసేటటువంటి పాలసీస్ అతని కంట్రీకి కేవలం అనుకూలంగా ఉండాలని చేసుకుంటున్నాడు. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు బాగుండలేదు, శని బాగుండలేదు. హౌ కెన్ యూ డెవలప్? సో ఈ అభిషేకాలు చేసుకోండి, అభిషేకాలు నీళ్ళతో చేసుకోండి, పంచామృతాలతో అవసరం లేదు అన్నందుకు మా బిజినెస్ పడిపోతుందని పూజారులందరూ కూడా గొగ్గాలు పెట్టేశారు, క్రిటిసైజులు చేశారు. వేద శాస్త్రంలో లేదా పంచామృతాలు ఏదో ఒక శ్లోకం చెప్తే ఐ కెన్ చాంట్, ఐ కెన్ సీ ఐ కెన్ బిల్డ్ థౌజండ్స్ ఆఫ్ వర్సెస్ ఇన్ సాంస్క్రిట్. అవన్నీ దేవుడే లేదనేటటువంటి గోగినేని బాబును వదిలేశారు, హేతువాదులను వదిలేశారు. ఆ తర్వాత మటను చికెను మందుబాటలు పెట్టండి అనేటటువంటి వేణుస్వామిని వదిలేశారు. తాంత్రిక సెక్స్ చేయాలి ఫోటో ముందు అని చెప్పి సెక్స్లు చేస్తున్నటువంటి వాళ్ళని వదిలేశారు. ఎస్, శుద్ధ జలాభిషేకం మాత్రమే చేయాలి పరమేశ్వరుడికి. మా పంతులు గారు అందరూ బాధపడుతున్నారు కాబట్టి మీరందరూ 30,000 రూపాయలు మహాన్యాసపూర్వకంగా వాళ్ళ చేత పళ్ళ రసాలు వేస్తారో, ఆవు మూత్రం వేస్తారో, ఆవు పేడతో అభిషేకాలు కూడా అలౌడ్ అని చెప్పాడు మాకు మా శిష్యుడు ఒకడు. మరి వీళ్ళందరికీ కూడా అభిషేకాలు చేయించుకోండి. 30,000 రూపాయలు ఇవ్వండి వాళ్ళకి దక్షిణగా. ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. అభిషేకానికి 30,000.